హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యాషన్ కేక్స్. నేనైతే నా ప్యాషన్ ని ఫాలో అవుతున్నా. మరి మీరు, నా పేరు వచ్చేసి శిరీష అండి. ఇవి వచ్చేసి మోస్ట్ 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 నాకు వాంటెడ్, ఎందుకంటే ఎగ్లెస్ కప్ కేక్స్ అన్నమాట. మీకు ఇప్పుడైతే నేను ఎగ్లెస్ ప్రీమిక్స్ మనం ఇంట్లో ఎలా చేసుకోవాలి, దాన్ని ఎలా స్టోర్ చేసుకోవాలో చెప్పబోతున్నా. అట్ ద సేమ్ టైం అదే ప్రీమిక్స్ తో అయితే నేను ఈ విధంగా కప్ కేక్స్ అయితే చేసేసాను ఫ్రెండ్స్. మీకు అది ఎలా వచ్చింది, ఏంటి, ఈ పర్ఫెక్ట్ గా ఇలా రావడం కోసం ఏమేం చేశాను, మీకు డీటెయిల్ గా రెసిపీ మొత్తం చూస్తే అయితే మీకు డీటెయిల్స్ అన్ని కూడా తెలుస్తాయి. సో మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా ఎండ్ దగ్గర వీడియో అయితే చూసేయండి. ఏంటో అండి, నాకు స్టార్టింగ్ నుంచి ఎగ్లెస్ అయితే ప్రాబ్లమ్, బట్ ఈ రెసిపీ మాత్రం చాలా సాటిస్ఫాక్షన్ వచ్చింది. సో ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ఈ విధంగా అయితే ట్రై చేసి మీ కస్టమర్స్కి ఇచ్చి మంచి ఫీడ్బ్యాక్ అయితే తీసుకోండి. మరి ఇక్కడైతే నేను మెజర్మెంట్స్ అన్ని కూడా మెన్షన్ చేస్తున్నాను. చాలా అంటే చాలా కన్ఫ్యూజన్ లేకుండా చెప్పబోతున్నాను మీకు కప్స్ కూడా ఏది ముందు ఏది వెనక అనకుండా అన్ని కూడా మీకు ఒకేసారి కలిపి చూపిస్తున్నాను. సో మీకు చాలా అంటే చాలా బాగా గుర్తుంటది నేను చెప్పే విధానంలో. ఒకసారి అయితే గమనించండి. ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, 1 కప్, హాఫ్ కప్, పావు కప్, 1 టీ స్పూన్, హాఫ్ టీ స్పూన్, పావు టీ స్పూన్ అన్ని చెప్పేస్తున్నాను చూడండి. 1 కప్ మైదా, హాఫ్ కప్ షుగర్ పౌడర్, పావు కప్ మిల్క్ పౌడర్, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా, పావు టీ స్పూన్ వచ్చేసి సిట్రిక్ యాసిడ్. యాక్చువల్ గా నేను ఇంతకుముందు లాస్ట్ టైం చేశాను కానీ ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే, సిట్రిక్ యాసిడ్ కొంచెం రవ్వ లాగా ఉంటది కదండి, షుగర్ లాగా. దాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా వేసేస్తే అది మనకి బేకింగ్ లో కరగడం కష్టం అనమాట. అంటే బేకింగ్ లో, మిక్సింగ్ లో కలవడం కష్టం. సో నేను ఏం చేశానంటే, ఇప్పుడు దీన్ని మీరు ప్రీమిక్స్ లాగా స్టోర్ చేసుకోవడానికి కూడా పాసిబిలిటీ ఉందండి. ఈ ప్రీమిక్స్ ఎన్ని రోజులు స్టోర్ ఉంటుంది అంటే 1 వీక్ వరకు అయితే ఫ్రెష్ గా ఉంటుంది. మీకు ఎప్పుడైనా బల్క్ లో ఆర్డర్స్ ఉన్నప్పుడు మీకు ఇప్పుడు నేను చేసే మెజర్మెంట్స్ అన్ని కూడా ఒక 1 kg కేక్ కి బేస్ అయితే ఇది సరిపోతుంది అనమాట. అరౌండ్ 400 to 500 మధ్యలో అయితే మనకి బేస్ రెడీ అయిపోతుంది. అది మనకి 1 kg కేక్ కి పర్ఫెక్ట్ గా సరిపోతుంది అనమాట. ఏం లేదండి, ఇప్పుడు మీకు అన్ని చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఈ విధంగా అయితే అన్ని వేసి ఒక 2 to 3 మినిట్స్ అయితే మంచిగా బ్లెండ్ చేసుకోండి. ఆల్రెడీ అన్ని పౌడర్సే, కాకపోతే ఈ సిట్రిక్ యాసిడ్ కూడా అందులో కరెక్ట్ గా మిక్స్ అవ్వడం కోసం, బ్లెండ్ అవ్వడం కోసం అయితే ఈ విధంగా ఒక్కసారి అయితే మంచిగా మిక్సీకి వేసేసుకోండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా ఉందండి రెసిపీ. ఎగ్లెస్ నేను చాలా రకాలుగా ట్రై చేశాను, చాలా సార్లు ఫెయిల్ అయ్యాను, బట్ ఇదైతే నాకు చాలా నచ్చింది అనమాట. ఇది మీరు ప్రీమిక్స్ లాగా మంచిగా ఎయిర్ టైట్ కంటైనర్ లో అయితే పెట్టేసుకున్నారనుకోండి. ఈ మెజర్మెంట్స్ అన్ని మీరు 2 కప్స్ తీసుకుంటారా, 3 కప్స్ తీసుకుంటారా, మీ ఇష్టము. ఇదే మెజర్మెంట్ అన్నమాట. ఈ విధంగా అయితే ఒకసారి మిక్సీకి వేసుకున్నది కూడా జల్లిచ్చేస్తే మనకేంటంటే, చెప్పాను కదండి, బేకింగ్ లో అయితే కంపల్సరీగా జల్లించాలి. సో ఈ విధంగా అయితే మొత్తము ఒకసారి అయితే జల్లిచ్చేసుకొని, నేనైతే ఇక్కడ ఈ ప్రీమిక్స్ తో కప్ కేక్స్ చేస్తున్నాను. బట్ మీకు కావాలి అనుకుంటే 8 inches టిన్ లో ఈ పౌడర్ అంతా వేసేసి మనము ఆయిల్ అండ్ వాటర్ గానీ, ఆయిల్ అండ్ మిల్క్ ఆప్షనల్ అండి ఇవైతే. ఆయిల్ అయితే కంపల్సరీ గానీ మిల్క్, వాటర్ అనేది మీ ఇష్టము. ఇక్కడైతే నేను కప్స్ మెజర్మెంట్ లో 3/4 కప్ అయితే తీసుకున్నానండి. కాకపోతే మొత్తం పట్టలేదు నాకు, కాస్త ఒక 20 ml అలా మిగిలిందనమాట. సో ఈ మెజర్మెంట్ ప్రకారం అంటే 3/4 కప్ అంటే 180 ml కదండి. ఇప్పుడు చూసారు కదా, ఇది అరౌండ్ వచ్చేసి మనకి వెయిట్ ప్రకారము ఎన్ని గ్రామ్స్ వచ్చిందంటే 350 grams అలా వచ్చిందనమాట. సారీ 350 కాదు, అక్కడ 450, 180 మైనస్ చేయాలన్నమాట. 150 పోతుంది, 150 పోతుంది, 280 to 300 grams అయితే ప్రీమిక్స్ రెడీ అయిపోతుందండి. మళ్ళీ ఇంకా మనకు వాటర్, ఆయిల్ యాడ్ చేస్తాం కాబట్టి అరౌండ్ 440 grams వరకు అయితే వస్తుంది. నేను ఇక్కడ ఏంటంటే కప్ కేక్స్ చేస్తున్నాను, అది కూడా రిచ్ ఫ్లేవర్ రస్మలై కప్ కేక్స్ చేస్తున్నాను. సో అందుకోసం ఏం చేశానంటే, ఇంతకుముందు మనం తీసుకున్న మనకు కప్ మెజర్మెంట్స్ ప్రకారము దీనికి ఒక 3 tablespoon ఆయిల్, తర్వాత మిల్క్ తో అయితే మిక్స్ చేస్తున్నానండి. ఇది ఆప్షనల్, మిల్క్ కంపల్సరీ ఏం కాదు. మీకు ఇంకా నెక్స్ట్ టైం వాటర్ తో కూడా కలిపి చూపిస్తాను నెక్స్ట్ రెసిపీ అయితే. ఇక్కడైతే నేను రసమలై ఫ్లేవర్ కాబట్టి కాస్త కలర్ కోసం అయితే ఒక డ్రాప్ ఎల్లో జెల్ కలర్ అయితే మిల్క్ లో మిక్స్ చేశాను అనమాట. పిండిలో కన్నా మనకి లిక్విడ్ లో మిక్స్ చేస్తే బాగా కలుస్తుందని చెప్పేసి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడైతే చెప్పాను కదండి 3/4 కప్ కానీ కాస్త ఒక 20 to 30 ml అయితే
తక్కువే పట్టింది అనమాట నాకు. సో చూసి తీసుకోండి. మీకు బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది మంచిగా నేను చూపించినట్టుగా రిబ్ అండ్ ఫోల్డ్ కన్సిస్టెన్సీ వస్తే మాత్రం చాలన్నమాట. నా మాట విని ఇప్పుడు ఎందుకు అంటే నిన్న కూడా మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారనమాట, అక్క ఇప్పుడంతా వచ్చేదంతా శ్రావణ మాసం కదా, ఎందుకు ఎగ్ది చేసి మళ్ళీ ఎగ్ తినను అంటే మళ్ళీ లాస్ట్ మినిట్ లో కంగారు పడాలి కదా, సో ఎగ్లెస్ ట్రై చేద్దాం అనుకుంటున్నాక ఒక పర్ఫెక్ట్ రెసిపీ ఉంటే చెప్పండి అన్నారనమాట. సో నేను కూడా ఎప్పటి నుంచో ఎగ్లెస్ లో అయితే ఈ విధంగా ట్రై చేద్దామన్న థాట్ లో అయితే ఉన్నాను. మంచి పర్ఫెక్ట్ రెసిపీ అయితే మీ ముందరికి తీసుకొచ్చేసాను. ఇక్కడైతే ఆప్షనల్ అండి. ఎసెన్స్ వచ్చేసి మీరు వెనిలా వేసుకుంటారా ఏది వేసుకుంటారు అనేది. నేను ఇక్కడైతే రసమలై ఎసెన్స్ ఉందని వేసాను. యాక్చువల్ గా మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఒకరు శ్రీశైలం వెళ్లారనమాట. వాళ్ళు అడిగారు కప్ కేక్స్ కావాలని. సో వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ లాగా ఇవ్వడానికి ఉంటుందని చెప్పేసి వాళ్ళు మార్నింగ్ వెళ్ళారు, ఈవినింగ్ వస్తామన్నారు. ఆ లోపు అయితే నేను ఈ విధంగా రెడీ చేశాను. మంచి ఫీడ్బ్యాక్ అయితే వచ్చిందనమాట. పిల్లలకైతే తెగ నచ్చేసింది. కొంచెం రిచ్ టేస్ట్ కోసం అయితే నేను ఈ విధంగా రసమలై ఫ్లేవర్ చేశాను. ఆప్షనల్ అండి, ఇందులో మీ ఇష్టము, మీరు ఏ ఫ్లేవర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, కలర్ అండ్ ఫ్లేవర్. ఇక్కడైతే నేను ఈచ్ కప్ కేక్ లైనర్ లో వచ్చేసి 60 grams వచ్చిందండి. ఇది కూడా చూపిస్తున్నాను చూడండి. అండ్ ఒక 3 grams ఏమో ఆ బౌల్ ఉంది వెయిట్, బట్ నో ప్రాబ్లం. 60 grams అయితే కరెక్ట్ గా వచ్చాయి. 7 cups అయితే వచ్చాయన్నమాట. కాకపోతే ఇవి జంబో కప్స్ అండి. మనకి అరౌండ్ చెప్పాను కదా 450 grams వరకు వస్తుంది కేక్ అయితే అని చెప్పేసి, బట్ చెప్పాను కదండి ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి అని చెప్పేసి నేనైతే ఈ విధంగా జంబో కప్స్ లో అయితే చేశాను. మీరు కప్ సైజుని బట్టి అందులో హాఫ్ ఫిల్ చేయండి, మీకు ఇంకా ఎక్కువ వస్తాయి అనమాట. నేను ఇక్కడ వచ్చేసి పెద్ద కప్స్ యూజ్ చేశాను కాబట్టి ఓన్లీ 7 minutes వచ్చింది. నేను ఇక్కడ మీకు మీరు స్టవ్ మీద కూడా నేను చూపించిన విధంగా చేయొచ్చు. నేనైతే ఇండక్షన్ స్టవ్ మీద చూపిస్తున్నాను, ఓకేనా. ముందైతే స్టవ్ వచ్చేసి ప్రీ హీట్ కి పెట్టేసుకున్నానండి. తర్వాత ఈ కప్స్ అన్ని కూడా అందులో ఏ విధంగా పెట్టాననేది చూపిస్తా. లో ఫ్లేమ్ లో 30 minutes అయితే ముందు ప్రీ హీట్ చేసుకున్న ఓవెన్ లో పెట్టేసుకోవాలన్నమాట. ఓవెన్ సెటప్ లో ఈ విధంగా అయితే నేను 500 అంటే ఇందులో చాలా 1500 1600 వరకు ఉందన్నమాట టెంపరేచర్. నేనైతే 500 లో పెట్టాను. ఈ విధంగా అయితే కప్స్ ని అరేంజ్ చేసేసాను. పైన ఒక లిడ్ అయితే క్లోజ్ చేశాను. అరౌండ్ ఒక 25 minutes తర్వాత ఒకసారి అయితే చెక్ చేశానండి, బట్ ఇంకొంచెం బేక్ అయితే బాగుండు అనిపించింది. సో చెక్ చేసి ఈ విధంగా టోటల్ గా 30 minutes లో ఫ్లేమ్ లో అయితే బేక్ చేస్తే మనకి ఎమ్మి కప్ కేక్స్ అయితే రెడీ అయిపోయాయి అనమాట. వీటిని కప్ కేక్స్ అనాలా, మఫిన్స్ అనాలనుకుంటా, సారీ అండి. వీటికి క్రీమ్ అలాంటిది ఏం పెట్టలేదన్నమాట. ఎందుకు అంటే వాళ్ళు జర్నీలో తీసుకెళ్తామన్నారు. సో మళ్ళీ క్రీమ్ పెడితే పిల్లలకి అందరికి ప్రాబ్లం అవుతుంది, ఎమ్మటే తినలేరు కదా అని చెప్పేసి నేను ఇవైతే ఈ విధంగానే ఇచ్చేసాను అనమాట. మీరు కావాలి అనుకుంటే దీంట్లో షుగర్ సిరప్, ఫిల్లింగ్, క్రీమ్, డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసేసుకోవచ్చు. ఇదంతా కూడా ఆప్షనల్ అనమాట. నాకైతే చాలా అంటే చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. పైన జిగురు లేదు, అంటే టచ్ చేస్తే ఆయిల్ లాగా ఉంటుంది అన్నారు కదా, అది ఎందుకు అంటే ఆయిల్ కూడా మంచిగా మిక్స్ చేయాలండి మనం బ్యాటర్ లో. ఆయిల్ సరిగ్గా మిక్స్ చేయకపోతే పైన వచ్చేసి మనకు తడి తడిగా ఉంటది. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, మీకు ఓపెన్ కూడా చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందంటే. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట ఎగ్లెస్ ఇంత బాగా వస్తుందని. మీకు ఇంకా ముందు ముందు అయితే మంచి మంచి రెసిపీస్ అయితే చూపించబోతున్నాను ఫ్రెండ్స్. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ ముందైతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఆల్ అనే బటన్ నొక్కితే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంబటే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా. చూసారు కదా మంచి పర్ఫెక్ట్ కప్ కేక్ అయితే రెడీ అయిపోయింది. సారీ, మఫినా కప్ కేక్ అన్నా నేనే కన్ఫ్యూజన్ లో ఉన్నా. నో ప్రాబ్లం, క్రీమ్ పెట్టేస్తానేమో కప్ కేక్ కదండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. అసలు ఒకటి తిని అయితే ఆగలేము, అంత బాగుంది కేక్ అయితే. వన్స్ ఒక్కసారి అయితే నా మాట విని మీరు నేను చూపించిన విధంగా అయితే ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. అంతే, ఈ రోజుకైతే ఇంతేనండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటా. బాయ్ బాయ్ వన్స్ అగైన్.